ఇంతకుముందు మనకొక డ్రైవరు కొన్ని విషయాలు షేర్ చేసుకుండు గదా! అది ఫస్ట్ పార్ట్ 1 జేసినా గదా! ఇప్పుడు పార్ట్ 2 చేస్తున్నా. అయితే ఆయన ఏం జెప్పిండంటే అమౌంట్ అంతా కట్టేసిన తర్వాత యాక్చువల్‌గా 3 ఇయర్స్‌లో కట్టాల్సింది 5 ఇయర్స్‌లో కట్టిండు. కట్టిన తర్వాత అదేమైందంటే అంతకుముందుకు ఏమైందంటే ఏదన్నా వాళ్ళ ఫంక్షన్‌లో కలిసినప్పుడు గానీ, సంథింగ్ ఏదన్నా ఊరికి వెళ్ళినప్పుడు గానీ, అప్పుడు ఇట్లా ఇతని వైపు వాళ్ళతో మాట్లాడితే గూడా వాళ్ళనేది అసలు ఇతను పలకరేయలేదంట, రెస్పెక్ట్ ఇయ్యలేదంట, చీప్‌గా జూషిర్రంట. చూపు జూసిన తర్వాత అతనిగ ఇట్లా అయితే కాదని చెప్పేసి అమౌంట్ ఏదో తిప్పలు పడి అతని క్యాబ్ నడుపుకుంటూ టెంపరవరీ పోతూ ఏదో చిట్టీలేసుకొని 3 ఇయర్స్‌లో కట్టేది 5 ఇయర్స్‌లో కట్టేసిండంట. కట్టేసిన తర్వాత ఏమైంది, ఆ అమౌంట్ కట్టేసిన తర్వాత ఒక 5, 6 మంత్స్ ఇతను ఎక్కడికి పోలేదంట. ఎక్కడికి పోకుండా ఏదో ఒక ఫంక్షన్ వస్తే ఆ ఫంక్షన్‌కెళ్ళిండ. ఆ ఫంక్షన్‌కి వాళ్ళు కూడా వచ్చిర్రంట. వచ్చిన తర్వాత ఆ ఫంక్షన్‌లో ఇతను ఆళ్ళసలు వాళ్ళ దగ్గర మాట్లాడలేదంట అసలు. మాట్లాడలేకపోయేసరికి వాళ్ళేమంటుర్రంట తెలుసా రిటర్న్‌గా, ఈయనకి బలుపు ఎక్కువైంది. మేము చేసింది మర్చిపోయిండు. మాతో మాట్లాడతలేడు, రెస్పెక్ట్ ఇస్తలేడు. అంత బలుపెందుకు? ఏం అవసరం? అని జెప్పేసి అంటుండంట. ఇలా ఎట్లుంటది తెలుసా? వాళ్ళదేమో కరెక్టు. ఇతనిదేమో తప్పు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ! మీరే కామెంట్ జేయాలి. నాకు విషయంలో అయితే ఇది చాలా రాంగ్ అనమాట. అతను కరెక్టే జేసిండు. మిగతా కామెంట్ జేయండి.